అప్పుడు మళ్ళీ క్షీరసాగర మథనం చేశారు. ఆది కూర్మం నేల మీద సముద్రంలోకి జారిపోతోంది. విష్ణువుని ప్రార్థన చేశారు. ఆయన పర్వతం మందర పర్వతం జారిపోతోంది. ఆయన ఆది కూర్మమై దాని కింద పడుకున్నారు. పడుకుంటే ఈ పర్వతం ఆయన వీపు మీద తిరుగుతోంది. తిరుగుతుంటే వీపు రక్కుకు పోదండి. అంటే మహర్షి అన్నారు, చంటి బిడ్డని తల్లి తన పక్కన పడుకోబెట్టి మీకు నీ వీపు మీద చెయ్యి వేసి ఇలా నిమురుతుంటే ఆ పిల్లాడు అమ్మ అలా నిమురుతుంటే ఎంతో సంతోషాన్ని పొందినంతగా తన పిల్లలైనటువంటి దేవదానవులు అమృతం కోసమని మందర పర్వతాన్ని తిప్పుతుంటే అది జారి పడిపోకుండా నేను ఆది కూర్మంగా కింద ఉండి రక్షింపగలుగుతున్నానన్న తృప్తితో తల్లి నిమురుతున్న వీపు ఉన్న పిల్లాళ్ళ పడుకున్నాడయా విష్ణువు, కష్టం అనుకోలేదు. అంటే భరించడంలో ఎంత అమృత హృదయంతో భరించాలో కష్టాన్ని చూపిస్తారు మహర్షి. నాయనా